వచ్చేసారా? ఎప్పటిదాకా నేను చాలా మందిని రోస్ట్ చేశాను, అవారాగాల దగ్గర నుంచి ఆతుగాల దాకా. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒక ఫ్యామిలీ మెంబర్ని రోస్ట్ చేయబోతున్నా. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ వీడియోలో నా ఫ్యామిలీ మెంబర్ని రోస్ట్ చేయబోతున్నా. అది ఎవరు అని అనుకుంటున్నారా? ఎవరో కాదు, మన పీరియడ్ స్టార్. 2024 లో ఒంటరిగా అడుగు పెట్టినా, కానీ ఇప్పుడు ఈ 2025 లో ఒక పెద్ద కుటుంబంతో అడుగు పెడుతున్నా. అదెవరో కాదు, మీరే. రీసెంట్ గానే ఫాలో కొట్టాం, మళ్ళీ వీడియో అయిపోయినట్టు అన్ఫాలో కొట్టేద్దాంలే. సో ఇంకా మొదలెడదామా? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీబీ తెలుగు. ఈ రోజు నేను రోజు చెప్పేది ఏమంటారా అంటే కాంటెంట్ పేరుతో క్రింజ్ చేసే ఒక కోతి బుగ్గాడి గురించి. అదేనండి మన పీరియడ్ స్టార్. పీరియడ్స్ అంటే అలాంటి పీరియడ్స్ కాదండి. యాక్చువల్లీ అమ్మాయిలకి పీరియడ్స్ నెలకు ఒకసారి వస్తుంది, కానీ మనోడికి నెలాఖరి వస్తుంది. బేసిక్ ఈడి పేరు క్రాంతి కుమార్. ఈడు ఒక్కడే 100 మంది క్రింజ్ గర్ల్తో సమానం. ఈడి గురించి ఇంకా చెప్పాలంటే ఈ కెన్ డూ డాన్స్, ఈ కెన్ డూ మ్యాజిక్, ఈ కెన్ గివ్ లవ్ సజెషన్స్, ఈ కెన్ స్ప్రెడ్ లాక్స్, అవేర్నెస్. What not? He's everything. ప్రేమలో పడబోతున్నావా? నిన్న జస్ట్ ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నువ్వు కొన్ని రోజుల తర్వాత బ్రతికే ఉంటావు, గానీ జస్ట్ ఒక జీవమున్న శవం లెక్క బ్రతుకుంటావు, అంతే. గుర్తుపెట్టుకో. ఏరా గుర్తుపెట్టుకునేది పక్కింటి ఆంటీ నంబరు. ఇక్కడ ఐపీఎల్ షెడ్యూల్ గుర్తుడు సావట్లేదురా అంటే మళ్ళా నీ తొక్కలో సజెషన్ ఒకటి. అయినా ప్రేమిస్తే బ్రేకప్ అవుతేట్రా, పెళ్లి చేసుకుని డైవర్స్ తీసుకుని ఎలిమోనీ కోసం నానా సంకలు కూడా నాకాల్సి వస్తుంది. ఇది ఒక ఆప్షన్ ఉంది తెలుసా నీకు? అయినా మన అన్నగారికి తెలుగు లాంగ్వేజ్ మీద ఉన్న పట్టు చూడు. జీవున్న శవము జిగురున్న శవరమా అంటూ తెగ చెప్తున్నాడు అనుకో. అయినా ఎందుకు జీవున్న శవం అంటే ఎలా ఉంటుందిరా చూడడానికి? ఇంకో ఇలా ఉంటది. ఎందుకురా? ఏమైంది? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. బ్రో, నీ పిల్ల నీతో కాకుండా ఇంకొకరితో మాట్లాడుతుందని చెప్పి అనుమానిస్తున్నావా? భయపడుతున్నావా? బ్రో, ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నీ పిల్ల నీతో కాకుండా ఇంకొకరితో కాదు, ఇంకో 100 మందితో మాట్లాడినా సరే నీ పిల్ల గుండెల నీ స్థానం నీకే ఉంటది. ఇంకో 100 మందితో మాట్లాడినా సరే నీ పిల్ల గుండెల నీ స్థానం నీకే ఉంటది. 100 మందితో మాట్లాడినా నా ప్లేస్ నాకే ఉంటదా? అదేమైనా దేశీ గవర్నమెంట్ అనుకుంటున్నాయంట్రా రిజర్వేషన్ ఉండడానికి? లేదా అదేమైనా రైల్వే కంపార్ట్మెంట్ అనుకుంటున్నావా రిజర్వేషన్ ఉన్న తోటి ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేయడానికి? జీవితం మళ్ళా ఏమైనా అంటే మనసులో నువ్వు ఉంటావు, కిడ్నీలో రాళ్ళు ఉంటాయని కబుర్లు ఒకటి. అదే కదా నాయన, అయినా 100 మందితో మాట్లాడాల్సిన అవసరం ఏముందిరా? అదేమైనా బిజీ బిజినెస్ ఉమేనా? ఇంటి ముందు కస్టమర్ లెక్కెడుకోవడానికి. ఇది ఎలా ఉందిరా అంటే కష్టపడి పూజ చేస్తే కొబ్బరి చెప్పు నాకు పువ్వు బంతులుగా అన్నట్టు ఉంది, బొక్కలాగా. అది కాదని మన అన్న మళ్ళీ పీరియడ్ పెయిన్స్ మీద వీడియో దండయాత్ర చేస్తాడు అనుకో. వాళ్ళకన్నా ఇడికి ఎక్కువ ఎప్పుడు వచ్చేస్తుంటే 1-2 వీడియోలు కాదు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అన్న దర్శనమే. బ్రో, ఎప్పుడు నీతో సరదాగా ఉండే నీ పిల్ల నువ్వు ఫిజికల్ గా మూవ్ అవుదామని చెప్పి రమ్మనంగానే సడన్ గా నేను అవాయిడ్ చేస్తుంది. నీ మాట వింటేనే చిరాకు పడుతుంది, నువ్వు టచ్ చేస్తేనే ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుంది. అంటే నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో. పీరియడ్సా? ఓరి పాపిస్టోడా, బుర్రుండే మాట్లాడుతున్నావా? ఏంటి ఇప్పుడు అమ్మాయికి మూడు బాగాలేదంటే ఇంక రీజన్స్ ఏమి ఉండవు? ఎగ్జామ్స్ ఫెయిల్ అవడం, జాబ్ రాకపోవడం, ఇంట్లో తిట్టడం, ఒంట్లో బాగోపోవడం, అబ్బే ఇలాంటి ఏమి ఉండవు, డైరెక్ట్ పీరియడ్స్. ఓరి జాతి పూకులో జాంకే అట్ట, అది బుర్రా లేదా బీట్ అవునా? ఇంత నరమైన ఉన్నావేంట్రా నువ్వు? అమ్మాయిలకు వచ్చే పీరియడ్స్ పెయిన్ అంటే మజాక్ అనుకుంటున్నావా? మనకి ఎప్పుడో ఒకసారి ఒక చిన్న కడుపు నొప్పి లేస్తేనే గిలగిల కొట్టుకుంటాం. అసొంటిది వాళ్ళకి నెలకు ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన 5 రోజులు ప్రతి క్షణం సచ్చి బ్రతికి నరకం చూస్తారు బ్రో. చెప్పరా ఇంకా చెప్పు. పీరియడ్స్ వచ్చినప్పుడు నరకం చూస్తారు, వచ్చిన తర్వాత రెయిన్బో కిస్ చేస్తే స్వర్గం చూస్తారు. చెప్పు, ఏదో సొల్లంతా చెప్పు. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఫీమేల్ బాడీ ఆరిజిన్ తెలుసుకో. దే ఆర్ క్రియేటెడ్ లైక్ దట్ ఓన్లీ. ఫీమేల్ బాడీ పీరియడ్ పెయిన్స్ కి లేబర్ పెయిన్స్ కి తట్టుకునే క్యాపబిలిటీతోనే క్రియేట్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఇది ఎప్పటి నుండి కాదు, సృష్టిలో ఆడద పుట్టినప్పటి నుండి ప్రతి నెల నార్మల్ గా జరిగే ఒక సాదా సీదా ప్రక్రియ వాళ్ళకది, అంతే. దానికి మించి ఇంకేం లేదు. ఇంకా పీరియడ్స్ కోసం జాలి చూపించడం అనేది ఇన్సేన్. ఇట్స్ ఎ షేమ్ టు ఆల్, ముఖ్యంగా గర్ల్స్ కి. అరే పీరియడ్స్ అనేది ఏం డిజీజ్ కదరా నాయన జాలి చూపించడానికి. ఓన్లీ సమ్ సీడ్ ఆఫ్ ఫెమినిస్ట్ షో ఇట్స్ లైక్ ఎన్ అచీవ్మెంట్, న్యూ ఇంట్రెస్ట్, న్యూ ఒపీనియన్, బక్కా బర్డీ అంటూ. అరే నేను రోజు ఇప్పుడు గాలి పీల్చుకుంటా, అదేమైనా అచీవ్మెంటా? లైక్ దట్ ఎవ్రీ మంత్ వాళ్ళకి పీరియడ్స్ వస్తాయి. ఐ నో సమ్ పీపుల్ హావ్ సమ్ హెవీ క్రాంప్స్, బట్ ఇట్స్ దేర్ పర్సనల్ ఇష్యూ. ఇప్పుడు నా హార్ట్ లో హోల్ ఉంది అంటే అది నా పర్సనల్ ఇష్యూ. లైక్ దట్ నీ పిఎంఎస్ లో ప్రాబ్లం ఉంది అంటే అది ఇట్స్ యువర్ పర్సనల్ ఇష్యూ, అంతే. అయినా ఈ మధ్య పీరియడ్స్ కోసం మాట్లాడడం, జాలి చూపించడం అనేది ఏదో ఇంటెలెక్చువల్ అండ్ మెచ్యూర్ థింగ్ గా ఫీల్ అయిపోతున్నారు. అంత లేదమ్మా. దే డిడ్ంట్ నీడ్ అవర్ పిటీనెస్, దే నీడ్ అవర్ మోరల్ సపోర్ట్. వీలైతే అది ఇవ్వండి. మీరు ఒక పని చేయండి, వాట్సాప్ లో ఒక స్టేటస్ పెట్టండి. ఎట్లా అంటే మీరు నవ్వుతూ ఉన్న ఫేస్ లో ఒక పిక్ పెట్టి కింద ఇక జీవితానికి ముగింపు చెప్పే సమయం వచ్చింది, ఇక సెలవు అని చెప్పి వాట్సాప్ లో స్టేటస్ పెట్టండి. మీరు పెట్టిన స్టేటస్ చూసి ఎవరైతే ట్రూగా రెస్పాండ్ అయ్యి మీకు రిప్లై ఇస్తారో వాళ్ళు మీ వాళ్ళు. అలా కాదురా పిచ్చువు కూడా.
దెంగుతారా అలా స్టేటస్ పెడితే? లైఫ్ సజెషన్లు ఎవరా అంటే సూసైడ్ సజెషన్లు ఇస్తావేంట్రా నువ్వు, చెత్తనా కొడక. అయినా అది కాదురా ఎన్నర వేరు, నాకు అర్థం కాదు. ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనుకున్నాడా లేదా సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ఫామ్ అనుకుంటాడా? గంటకోసారి ఇటీగా ఇలాగా. మా అమ్మ మనసు చందమామ కన్నా తెల్లగా ఉంటుంది, మా చెల్లి చైనా వాళ్ళ కన్నా పొడుగ్గా ఉంటుందని, మా తల్లికి మల్లె పూల దండ అంటూ ఒకటే మ్యూజిక్. చెల్లెమ్మ ఎంత అంటే నేను చెప్పలేను కానీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఈమెవరో తెలుసా? మా అమ్మ. అందరు చెల్లెలు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ మా చెల్లి మాత్రం బంగారం. ప్రేమ అంటే ఏమిటో తెలిసింది, అది కేవలం నీ వల్లనే అమ్మా. ఇప్పుడు ఎవరో తెలుసా? నన్ను ఇష్టపడే వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారు. బాబోయ్ 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 బాబోయ్, రే ఆపేరా నాయనా. అరే నీకు చేయడానికి కంటెంట్ ఏం లేకపోతే కాస్త మూసుకొని కూర్చోరా నాయనా. అంతేగాని నాకు చెల్లంటే ఇది, మా అమ్మగారు అంటే ఎంత ప్రేమ అని చెప్పి మీ కుటుంబ అనురాగాలు హ్యాపీ అవుతులు మాకెందుకురా, మేమేం చేసుకుంటాం రా. అదే కదరా నాయన, ఈడు సోదే వెళ్ళపోతున్నాడు రా అంటే వెనకాల మళ్ళీ తెప్పిపుకు బీజేం ఒకటి. నా కొడుకు 10 సెకండ్లు లేదా చెప్తే 20 సెకండ్లు బీజేం ఉంటుంది. మళ్ళీ ఒక రాతపుకు ఎక్స్ప్రెస్ పెడతాడు ఆ బీజేం వస్తున్నప్పుడు. ఇగ్నోర్ చేస్తున్నావు కదా, చెయ్యి. ఎంత ఇగ్నోర్ చేస్తావో ఇగ్నోర్ చేయి. కానీ ఒక్క విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నాలాగా నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు నీకు ఈ జన్మలో దొరకరు. చెవులు మూసుకున్నావేంటి? ఆడు డైలాగ్ చెప్పినా పర్లేదురా, కానీ వెనకాల బీజేం మాత్రం వెళ్ళాం. బీజిఎం ఏంటి? అదిగో స్టార్ట్ చేస్తాడు. ప్రశాంతంగా ఉంది కదా. మంచి అమ్మాయిని లవ్ చేయ బ్రో, అందంగా ఉన్న అమ్మాయిని వాడికి దింగు. అదేంటి బ్రో అంత మాట అన్నావు? అదే అందం చూపించాలి, ఎంతమంది వాడికి దింగిందంటావు? నేను ఇదే డైలాగ్ ఇంకొక లెక్క చెప్తా బ్రో. మంచి అబ్బాయిలని లవ్ చేయండి అమ్మా, పైసలున్న అబ్బాయిలని వాడకదెంగండి. అదేంటి బ్రో అంత పెద్ద మాట మాట్లాడినావంటావా? మరి అదే పైసా చూపించి వాడు ఎంతమంది అమ్మాయిలని వాడకదెంగినంటావు? ఆడు ఎరుపుకు నువ్వు కొండ ఎరుపుకు ఏంటి ఇప్పుడు చెప్పి మీరు స్వాగ్ అనుకుంటున్నారా? ఇది స్వాగ్ కాదు, మీ మెదడుకు పట్టుకున్న ఫాగు. మనసుని చూడండి అని చెప్పట్లేదు, పర్సన్ చూడమని చెప్తాడు. అసలు మీరు ఇద్దరు మైండ్ సెట్ ఏందా నాయన? ఒకడేమో అందంగా ఉన్న వాళ్ళు ఎవరు మంచోళ్ళు కాదంటాడు, ఇంకోళ్ళేమో డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు మంచోళ్ళు కాదంటారు. ఇంత సిక్ మైండ్ సెట్ ఏంద్రా మీది? మళ్ళీ ఎరుపుకులకి ఇద్దరికి లక్షల్లో ఫాలోవర్లు. ఒక పని చేయండి రా, మీ ఇద్దరు కలిసి రూమ్ తీసుకొని 69 చేసుకోండి, సరిపోతారు ఇద్దరికిద్దరు. వచ్చేసింది మ్యాజిక్ ఉమెన్ వీడియో వచ్చేసింది అంటున్నా. మీ లైఫ్ లో మ్యాజిక్ ఉమెన్ జరగాలి అని అనుకుంటే గనుక మీరు ఈ వీడియో చేసిన వెంటనే కమెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ సింబల్ పెట్టి నా అకౌంట్ ని ఫాలో చేసి ఈ వీడియోని ఒక 5 మెంబర్స్ కి షేర్ చేసారనుకో, నిజం చెప్తున్నా, ప్రామిస్ చేసి చెప్తున్నా, మీ లైఫ్ లో ఒక 2 days లో విత్ ఇన్ 2 days లో మ్యాజిక్ ఉమెన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. నేనేమన్నా పిచ్చిపోకుండా అనుకున్నావా? ఏంటి నాన్న, నీ రీల్కి లైక్ చేసి కామెంట్ పెట్టి 5 షేర్ చేయాలా? ఇంకెందుకు కింద ఫోన్ పే నంబర్ కూడా పెట్టు, 10 రూపాయలు డొనేషన్ చేస్తారు. ఈడేం చదువుకున్నాడో తెలియదు కానీ జనాలు ఎరుపుకు చేయడంలో మాత్రం డిగ్రీ చేశాడు. మీరు అనుకోవచ్చు ఆ బొక్క ఈటిని ఎవరు చూస్తారు అని. ఒరే మిలియన్స్ లో షేర్లు పోయారా, లిటరల్లీ మిలియన్స్. 1-2 రీల్స్ కాదు వీడు దీని మీద చేసింది, కుప్పలు చేశాడు. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, రీసెంట్ టైమ్స్ లో ఈడంత రీచ్ దగ్గరగా నేను ఎక్కడా చూడలేదురా నాయన. ఈడు రీచ్ కోసం ఏ సంఖ్యలో నాకేస్తాడు అనుకోండి. ఫస్ట్ ఈడు అమ్మాయిల కోసం వీడియోలు చేసేవాడు, తర్వాత ఏంటంటే పీరియడ్స్ అనే ఎమోషన్ క్యాచ్ చేసి దాని మీద ట్రెండింగ్ అయ్యాడు. థర్డ్ ఏంటంటే మ్యాజిక్ మూమెంట్ అని చెప్పి జనాలందరినీ గొర్రెలు చేస్తాడు. ఇప్పుడు ఫోర్త్ ఏంద్రా అంటే దేవుడి పేరు యూజ్ చేసుకొని రీల్స్ చేస్తాడు. అరే వీడు పేజ్కి వెళ్ళి ఓపెన్ చేసి చూడండి, హిందూ రిలీజియన్ మీద ఎన్ని రీల్స్ ఉంటాయంటే అంతా ఇంత ఉండవు. నిజమే బేసిక్ ఒక క్రిస్టియన్, కానీ ఈ వీడియోస్ అన్ని చూసారంటే అన్ని వీడియోస్ ఒక హిందూలాగా ప్రొజెక్ట్ చేసుకుంటాడు. ఎందుకురా అంటే రీచ్ కోసం. బేసిక్ ఇదే పాయింట్. ఆడి ఫాలోవర్స్ కింద కామెంట్ బాక్స్ లో గట్టిగా దెంగారు, దానికోసం ఒక వీడియో కూడా చేసి పెట్టాడు. ఏమని చాలా మెసేజెస్ అండ్ కమెంట్స్ ఇస్తున్నారు, అన్న నువ్వు అసలు హిందువా క్రిస్టియన్ అని చెప్పి. నేను వాళ్ళందరికీ నా గురించి ఒక క్లారిటీ ఇద్దామనుకుంటున్నా. ఏంటిది అంటే, అన్న నేను ప్రతి ఒక్క దేవుని నమ్ముతా అన్న, శివాయని నమ్ముతా, ఈసయ్యని నమ్ముతా, అల్లాని కూడా నమ్ముతా. ఇది నా స్వభావం, నేను ప్రతి ఒక్క దేవుని నమ్ముతా. ఆడి పిచ్చి పో ఏందన్నా నువ్వు అందరి దేవుల్ని నమ్ముతావా? మరి అలా అయితే నీ ఒంటి మీద టాటూ నుంచి నీ ఇన్స్టా బయో దాకా జీసస్ ఎందుకున్నాడు రా? జీసస్ ఇస్ మై సేవియర్ అని చెప్పి అన్న ఇన్స్టాగ్రామ్ బయోలో పెట్టాడు. నువ్వు నిజంగా అందరి దేవుల్ని నమ్మేటట్టయితే సబ్కా మాలిక్ ఏకీ అని పెట్టాలి కానీ జీసస్ ఇస్ మై సేవియర్ అని కాదు. ఇది ఎలా ఉందిరా అంటే ఐ లవ్ మై మామ్ బట్ యాజ్ స్టెప్ మామ్ అన్నట్టు ఉంది బొక్కలాగా. ఎందుకురా రీచ్ కోసం ఇలా కక్కుర్తే అసలు నేను చెప్పచ్చు కదా. ఎవడు మాత్రం ఏం చేస్తాడు చెప్పు, మనోళ్ళు అలాగా గొర్రెలే. మానేస్తావా? సరే మరి ఒక కమెంట్ చేసామా, మనం అనుకున్న పనులన్నీ ఎటువంటి అడ్డంకు లేకుండా జరిగిపోవాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటూ కమెంట్ సెక్షన్ లో జై మాతాది అని చెప్పి ఒక్క కమెంట్ చేసామా. పోరా పూక. సో గాయ్స్ ఈరోజు వీడియో అంతా మరి మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ సెర్చ్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ ఫాలో చేయండి. అండ్ ఈ వీడియో కంక్రీట్ సీన్ ఉంటుందో లేదో నాకు తెలీదు,
లాస్ట్ కి వెళ్ళి చూడండి, ఉంటే ఉంటది లేదంటే లేదు, అంతే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని ఎక్కడ దాకా చూసినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. అయితే ఈ వీడియోలో నుంచి నేను ఒక కొత్త థింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నా. అదేంద్రా అంటే నా నెక్స్ట్ వీడియో అప్పుడు అప్లోడ్ చేస్తా అనేది ఈ వీడియోలోనే చెప్తా, విత్ డేట్తో సహా చెప్తా. అండ్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ ఒక్కసారి కూడా డేట్ స్కిప్ చేయనని చెప్పి మాటిస్తున్నా, ముందుగానే చెప్తా. ఓకే, సో నా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ February 26th వస్తుంది. దేవరా నట్షల్ మిస్ కాకండి, పక్కాగా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు ఇంట్రెస్టింగ్ విషయం ఏంద్రా అంటే ఈ రోజు మా ఎన్ఆర్ఐ పిల్ల బర్త్డే మాట. సో అందరూ విష్ చేయండి. గైస్, సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఆన్లైన్లో వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి. ఏ ఊక మన దగ్గర దాపరకాలేటి ఓకే, ఇప్పుడు అదొకలేదని పోతా. బాయ్. దెంగిసాడు. మీరైతే విష్ చేయడం మర్చిపోద్దు. ఇంకా బై. మావా ఎక్కు పెగిలా, అరే మావా ఎక్కు పెగిలా, మనది నానో టికెట్ బ్యాచ్. ఓ అక్క, జర బట్టలు మంచి వేసుకోరాదు. చూపించే బుద్ధి మీకున్నా, చూసే బుద్ధి మాకు లేదు. జగన్మోహన్